అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. ముందుగాల మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నట్టయితే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కుర్రి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. అయితే ఈ ఆట ముచ్చడేనంటే రాజక్క కుటుంబం పార్ట్ 27 వీడియో. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ రాజుకి ఫోన్ చేస్తే ఫోన్ కలిసి పాడబడతలేదా, ఫోన్ నీడవాడేసిందో అది. అవ్వ దీని ఇంటికి నడుచుకుంటావు అన్నట్టు అక్కడ ఇక్కడ నా మూలక దాని ఇల్లుండే, ఈ మూలకు నా ఇల్లుండే. నేను ఆడదాకా ఎప్పుడు నడుచుకుంటూ పోతును, ఎప్పుడు వస్తును. ఇంత సావనాలు ఇంటికి పోయి ఎప్పొచ్చినా మంచిగుండు, నేనే ఫోన్ చేస్తా అని ఎత్తులకు పోతే ఇప్పుడు నాకే పరివాడే. అగో ఏమైంది అమ్మమ్మ, గంత దబదబ నడుచుకుంటూ పోతాను ఉరుకుతాన్నావు కదా. తాత గిట్లా కొట్టడానికి అత్తాండేమోరా, అందుకే ఉరుకుతాంది. ఏ ఊకో పిల్లగా, మీరెటు పోయేస్తారు? ఎట్లేదే అమ్మమ్మ, వట్టిగానే తిరిగి వస్తాన్నాం. అవునా, పోర్రి పోర్రి ఇంటికి పోర్రి. ఆడ అన్నం కూర అన్నినా బుక్కడం తీసుకొని తిని పోర్రి. ఇప్పుడు ఎందుకు గంతి, మేము బయట ఎగ్గు పప్పు తిన్నామే. ఏంది పప్ప? నేను కూడా గదే పప్పు వేసిండ్రా, పోయి అది తినపో రాదు. రాగా బయట కొనుక్కొని తింటే వాడు ఏం కలుపుతాడో మన్ను మశానం. ఇంట్లో తింటేంద్రా పప్పు ఏదో నేను చేస్తా కదా. ఓ అమ్మమ్మ, అది పప్పు కాదు అమ్మమ్మ, పప్పు పప్పు మంచిగుంటది, మంచి కర్ర కర్ర అంటది. మంచిగానే ఉంటది. వాడు మన్ను మశానం అదోటి ఇదోటి చేస్తే మంచిగానే ఉంటది. ఇంట్లో చేసింది ఎందుకు అమ్మ ఉంటది బిడ్డ మీకు. ఏమో గంతి, ఎటు పోతాన్నవి ఇంత దెబ్బ పోతాన్నావు? నేను రాజక్కల ఇంటికి పోతాన్నారా. అగో ఎందుకే? ఇగో రాజక్కని సావని పత్తి గింజలు పెట్టడానికి రమ్మన్నది. మరి అత్తదా రాదా అని అడుగుదామని పోతాన్నా. దానికో ఫోన్ ఉండే, ఆ ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎత్తి సత్తలేదు, ఏం లేదు. అయ్యో నువ్వెందుకే, మేము పోతాం తీయరాదే. అవునరా బబ్లు, నువ్వు అని మంచి పని చేసినావు, మన ఇద్దరేమో పోదాం, చూస్తే వాళ్ళని చూసినట్టు కూడా ఉంటది. అయ్యో పోతారా? ఇల్లు మీకు తెలుసా బిడ్డ? అయ్యో ఏమున్నదే, ఆ మూలకట్టు పోతాం, పోయిన తర్వాత తెలియపోతే గీ రాజకొల్లి లేడంటే ఆడనే చెప్తారు కదా వాళ్ళు ఎవరన్నా. ఊరు మొదగాలు అడిగినా చెప్తారు రాజక్కిల్ లేడంటే, అంత ఫేమస్ అది. గదే గదే అర్థమైతంతి అమ్మమ్మ, నువ్వు ఇంటికి పోని కాళ్ళు నొత్తే అంత దూరం ఏం నడుతావు కానీ మేము పోయేత్తంతి. సరే సరే బిడ్డ, ఏమున్నా కానీ మరి నాకు ఇంటికి వచ్చి చెప్పుర్రి. మరి అత్త రాదని మళ్ళా సావానికి చెప్పుకోవాలి, మాట పోతుంది నాది. సరేనే సరేనే, వచ్చి మళ్ళీ చెప్తాం గాని. సరే మళ్ళా నేను పోతా అన్న. అరే మంచి పని చేసినవురా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి పొమ్మన్నారు కదా ఇవరకు ఇంటి అనుకుంటే, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయే కూర్చుందాం మనం. గదే గదే, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయే కూర్చుందాం రా మనం. ఏం మాట్లాడదాం రా వారి, ఏదో ఒకటి మాట్లాడదాం. ఫస్ట్ అయితే పోదాం రా. వాళ్ళు నా కళ్ళ ముందు ఉంటే నాకైతే మాట రాదు, ఏం రాదు, అంట. అరే ఎడ్డి బాడుకావు, నేను ఎడ్డి బాడుకావునైతే నువ్వు గుడ్డి బాడుకావురా. అబ్బో ఇల్లు మంచిగానే ఉన్నది కదరా, మంచిగానే ఉంటుందిరా, వీళ్ళకి భూమి మంచిగానే ఉన్నది. అయ్యో ఇంకేంది, లక్కే లక్కు, ఇంటి అల్లుడు పోయాయే మంచిగానే ఇత్తరు కావచ్చు రో. చెప్పు అందుకొని చంపుతారు, ఇంటి అల్లుడికి ఎవడని ఇస్తారు, అలా కొడుకులు లేరారా. ఏమో మరి, నిన్ను చూసి నువ్వు మంచిగున్నావని ఇస్తారేమో, చూసే ఇత్తరు కావచ్చు నీకు. సరే సరే కానీ నోరు మీ పిలుతాగు. ఆంటీ, ఓ అమ్మ ఉన్నారా? ఎవరు వస్తున్నా, ఆగండి. ఎవరు బాబు, ఏం కావాలి మీకు? రాజక్క నానమ్మ లేదా? ఏమో బాబు నాకు తెలియదు. ఎవరు మీరు చెప్పుర్రి, నేను చెప్తాగా నచ్చిన తర్వాత ఆమెకి. మేము ఎల్లక్కొల్లా మనవల్లమి. అయితే మా అమ్మమ్మ పత్తి గింజలు పెట్టడానికి వస్తుందని అడుగుమన్నది ఆ నానమ్మని. అవునా, సరే సరే మళ్ళరా పూరి, ఆమె లేదు. అయ్యో అట్లేమున్నదంటే వచ్చేవారు కూసుంటాం. ఈ పూరడేంది వచ్చేవారు కూసుందామంటాడు, ఈడెవడు కూర్చోడానికి నా ఇంట్లో. సరే బాబు, మరి ఆమె ఎప్పుడొస్తో తెలియదు, సాయంత్రం అవుతుందో మరి ఏమో. ఎంతసేపు అయినా వెయిట్ చేస్తామా ఆంటీ? అబ్బో వీళ్ళేంది ఇంట్లో కూర్చున్నారు, తిష్టేసిరు కదా. సరే ఆంటీ, ఏం కాదు, మేము వెయిట్ చేస్తాం కానీ మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి ఆంటీ. సరే సరే గంతి ఉండుర్రి. అరే వీడెవర్రా, బల్లిగుడ్లు వేసుకొని లప్పలప్ప కాలు పెట్టుకొని చూస్తాడు, ఎవర్రా ఈడు? ఏమ్మోరా మరి, మీ బామ్మర్ది గిట్లనో లేకపోతే మా బామ్మర్ది గిట్లనో. ఆగు విన్ను ఒక ఆట ఆడుకుందాం గాని. మేము ఎవరో చెప్తాం గాని ఒకసారి ఇద్దా. మీ అక్క పేరేంది, మీ చెల్ల పేరేంది? అబ్బో పిల్లగాడు బాగా హుషారే ఉన్నాడు గాని, ఏ క్లాస్ చదువుతాన్నావు? అబ్బో పిల్లగా మంచిగానే మాట్లాడుతాన్నావు కదా. ఇట్రానికి ఒక ముచ్చట చెప్తుందా? నీ బక్క ముఖంలో మన్ను నా చెవుల్లో గుయ్యి వంట, వాళ్ళ చెవులు గుయ్యి వంటారు. నా ఈనవడకపోవాలా కానీ నీ పంట వాళ్ళకి కొడతా. ఏంది నా ఇబ్బలకు కొడతావు? నువ్వెంతున్నా నేనెంతున్నా? నువ్వెంతుంటే నాకేంది, ఎగిరి
అబ్బో పిల్లగా పెద్దలతో అట్లా మాట్లాడు మంచిదేనా కరెక్టేనా మీ ఇంట్లో ఎవరు చెప్తలేరా నీకు అగో ఎవరన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే మా బాపమ్మ రెండు చంపమని చెప్పింది కానీ ఇష్టపెట్టకని చెప్పలేదు. మంచిదే గాని మీ బాపమ్మ ఎంత మంచిదైతే గట్లా చెప్తుంది. ఈ మాట కనుక మా బాపమ్మ వినాలే తోడలన్నీ వడి పెడితే చెప్తాన్నా. అబ్బో పిల్లగా మస్తు హుషారున్నావు కదా. అయితే ఏంది కానీ మీరెవరో చెప్పురి మా ఇంటికి ఎందుకు వచ్చారు? దొంగోళ్ళ అయిందనుకో మీ బట్టలన్నీ నిప్పి కొట్టి పంపిస్తే చెప్తానా నేను. ఓ మేము దొంగలం కాదేం కాదు కానీ తీది రాదు పిల్లగా. పిల్లగా అంటారు. నా పేరు చోటానూరి, మీ పేరేందో చెప్పుర్రి. ఓ అవునా చోటు, నా పేరు బబ్లు, ఆయన పేరు సీను. సీను సిగరెట్టు, సీను పెళ్ళాం బిస్కెట్టు. అరే వారిని ఇజ్జత్ అంతా తీసిండి హాజరై పోరడు. ఓ పిల్లగా గట్లంటానవేంది? పోరడు అన్నవనుకో నీ గువ్వలు కూడా గుయ్యి వరడట్టు చంపుతా. అర్థమైతానా? పోరడు అంటాను మా బాపం మీరేనా అంటే బట్టలు కూడా తీసి కొడతా చెప్తాను నేను. ఏమో మీ బాపమ్మ కోసం వచ్చిన పిలు, మీ బాపమ్మని నీతో ఏం దూరలేదు ఊకే. అన్నయ్య ఏమైంది కన్నయ్య? ఎందుకు వచ్చినావు? అగోగా ఇద్దరు కోతులు లెక్కున్నారు. ఎవరా వాళ్ళు? అవును నేను కూడా అదే అనుకుంటాను. ఇద్దరు కోతులు లెక్క కొండ ముచ్చు లెక్కనే ఉన్నారు కదా. అవునన్నయ్య అవును. ఎవరాళ్ళు? మన ఇంటికి ఎందుకు వచ్చారు? దొంగోళ్ళు అయింది. దొంగలు అయితే ఎప్పుడు రెండు చంపుదాం ఇద్దరం కలిసి అందుకుందాం. నేను కూడా అందుకే ఇస్తాను కానీ దొంగలు కాదట, మన నాన్నమ్మ కోసం వచ్చిరట. అయ్యో అవునా? మా బాబమ్మ లేదు. పోరు ఇంట్లోకి వెళ్ళి. ఈ పోరడు ఎవర్రా? వీనికన్నా ఘోరంగా పాడుపడ్డాడు. ఈ అవ్వా ఇల్లు మంచిగున్నది కానీ పోరగాళ్ళు మంచిగా లేరురా. ఏది పడితే అదే మాట్లాడతారు. ఏ కన్నయ్య ఒకసారి ఇట్రా. చెప్పు. ఏంది మా తమ్ముడు ఎందుకు పిలిచినావు? మీ అన్న కన్నా నువ్వే మంచిగా ఉన్నావు. మీ అన్న బల్లిగుడ్లు వేసుకొని లప్ప లప్ప చూస్తాను. ఎంత మంచిగా ఉన్నావు. ఏ పోడా సంపన అంటే దయ్య వదులుతుంది. అర్థమైతాందా? నువ్వు పెద్ద లేకుండా చిన్న లేకుండా మాట్లాడతాను చోటు. మీ తమ్ముడు ఎంత మంచిగా మాట్లాడతాడు. ఏదే మా తమ్ముడా? వాడు మాటలు ఇంత నువ్వు వేసుకొని ఇంటి దగ్గర కూడా ఓగంతి. మీ అక్క లేదా? ఏ అక్క కావాలి నీకు? మీ అక్కనే. ఏ అక్క కావాలి? మా అక్క గురించి అడుగుతానవేంది? అయ్యో మేమేమన్నాం, మీ అక్క లేదా అన్నాం. ఎందుకంత ఫైర్ అవుతారు? మీ అక్కకు మేము తెలుసు. మిన్నక్కనా లేకపోతే పింక్ అక్కనా? పింకే. లేదు మా అక్కను మా మిన్నక్క ఇద్దరు బయటికి పోయిర్రు. ఇలా మిన్నక్కెవరక్క, పింకక్కెవరక్క? పింకి మా అక్క, మిన్ను మా బావోళ్ళ అక్క. ఓ అవునా? అన్నయ్య ఈ బేవర్సోళ్ళతో మనకు మాటలు ఎందుకు, మనం ఆడుకుందాంపా. నేను కూడా అదే అనుకుంటాను. బేవర్స్ ఏ పరి లేకుండా చింత కూర్చున్నారు. ఏం పని చేస్తారో ఏందో ఇల్లు. ఇంకా మా అక్కేది, మీ అక్కేవారు, మా బాప మేడని అడుగుతారు. అగో ఎప్పుడు వచ్చిర్రు పిల్లగా? మేము ఇప్పుడే వచ్చినాం నానమ్మ. ఇగో ఈ పిల్లలతోనే మాట్లాడుతాన్నాం. ఎవరే బాపమ్మ ఇల్లు? దున్నున్నారు కానీ తెలివి లేదు, మను లేదు, ఏది లేదు. అయ్యో చోటయ్య గట్లంటే ఎట్లా చెప్పుగా? ఎల్లక్కలేదా? ఎల్లక్కొల్ల మనవడు. ఓ నువ్వు ఎల్లక్కొల్ల మనవడివా? అవునవును. నువ్వెవరు అనుకున్నావు మరి? నువ్వు మాట్లాడుతాంటేనే అనుకున్నా. గదే బిత్తిరి మాటలు. మీ అమ్మమ్మ ఎట్లా మాట్లాడతారు అట్లనే మాట్లాడుతాను. చోటు గట్లా అనద్దు బాబు. ఎందుకు అట్లా అంటానో చెప్పు నాన్న. బయట పోయి ఆడుకోపోరు నువ్వు తమ్ముడు. సరేనే బాపమ్మ పోతాన్నాం. ఏమైంది పిల్లగా ఇట్లా వచ్చిర్రు? ఏం లేదు బాపమ్మ, మా అమ్మమ్మ పత్తి గింజలు పెట్టడానికి వస్తావా అని అడిగింది. నీకు ఫోన్ చేసిందట. నువ్వు ఆట ఫోను లిఫ్ట్ చేయలేదట. అందుకే ఆమె వస్తా అంటే ఆడదక్కే నడుతో మేమే పోయి చెప్పొస్తామని వచ్చినాం. అయ్యో అవునా? నా సంచి ఎన్నో పోయింది. ఫోను సంచి లేకపోతే నాకు ఆగది. బొడ్డు సంచి లేకపోతే ఇక సంచి ఇంటికాడనే ఏడబెట్టినో తెలియక ఫోన్ ఇంట్లో పెట్టి బయటికి పోయొచ్చిన. అవునా? మరి మీరు వస్తారా రారా? అత్త అని చెప్పు. ఆ సావనికే కదా. ఆ సావనే నాతో మొన్న అనుండే. ఇక సావనికే అయి ఉంటది గాని. సరే మరి చెప్తాను. మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పు ఏం మాట ఉన్నా. నాకు మాట పోతుంది అన్నది మా అమ్మమ్మ. చెప్పు పిల్లగా అత్త అని చెప్పు. సరే అమ్మమ్మ, ఇక మేము పోయి వస్తాం. సరే పారవారిగా పోయి చెప్పుదాం. పిల్లగాళ్ళు మంచిగా ఉన్నారు. అన్ని పనులు చేస్తారు. గిట్లుండాలి పిల్లగాళ్ళంటే. అగో ఈ మిన్న ఉన్న పింకా పెట్ట వేయరు. ఏమోతి వాళ్ళు పాపం ఇద్దరు విడిపోతారని వాళ్ళు ఎంత బాధపడతారో. అబ్బా ఈ పని పాడుగాను ఎట్లా ఎత్తాడు ఏందో మా పాపును మా అన్న అంత ఇదంతా గుంజి పాడుపడతాను. నడవంతా గుంజి పాడుపడుతుంది. కొంచెం మంచినీళ్ళు ఎవరన్నా తిత్తా మంచిగుండు. అనిత, ఓ అనిత. ఏమైంది? అయ్యో ఏమైంది? గట్లున్నావేంది? ఏమైంది? ఎందుకు అట్లున్నావు? ఏం లేదు, ఇగో పొలం కాడ నార్మడి చల్లుదామని పోయినా అంతా నడుము గుంజుతాంది. చేతులు కాళ్ళు బాగా గుంజి పాడుపడుతున్నాయి. నన్ను మంచినీళ్ళు లేపో శాతం అయితే లేదు. నువ్వెందుకు పోయినావు? మీ అన్న ఒకపోనా? మీ బాప వేసుకోపోనా? నువ్వెందుకు పోయినావు?
ఏ బాపును నేనే పోయినామే, బాపు ఇంకా వేరే పను నన్ను బయటికి పోయింది, ఇక నాకు శాతం అవుతలేదని నేను ఇంటికి వచ్చిన్నే. అయితే నువ్వెందుకు పోయినావు? మనకేమన్నా ఎక్కువ ఇస్తారా? ఏందో గుంట ఎక్కువ ఇస్తారా లేకపోతే రూపాయి ఎక్కువ ఇస్తారా? నువ్వెందుకు పోయినావు? ఏందే గట్లంటూ మన పని మనం చేసుకోవద్దా? అయితే ఏంది మన పని మనం చేసుకోవద్దా అంటానో? మరి ఆయన చేయడా? మా అన్న ఒడ్లు పెడతాడు అట్నే, అందుకే నేను నార్జల్ల పోయినా. ఎప్పుడులేని నిన్ను పిలుస్తారేంది? ఏమో గంతి నాకు శాతం అయితలేదు, నాకు ఇన్ని మంచి నీళ్ళు కొంచెం చాయ్ పెట్టుకురాపు, తలకే నొత్తాంది. మనం పనుల తీరు కనబడతానో? మనుషులకి, ఇంట్లో మనుషులకి కొంచెం కూడా మానం పెట్టలేదు దేవుడు. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉన్నది చెప్పు. ఏవుకో, ఏం తెలియదు, అంత పని అంతా మనకు చెప్పి పైసలు మాత్రం సమానంగా పంచుతారు. అయ్యో ఏమైందో సురేష్? ఏం లేదే అమ్మా, ఇక మొలక చల్లడానికి పోయినా కదా, కాళ్ళు చేతులు బాగా గుంజి పాడుపడతాయి గదే అంటన్నా. ఇక మరి పని చేస్తే పొలం కాడ పని అంటే వట్టిగా నార కొడుక, మస్తు కాళ్ళు గుంజితే చేతులు గుంజితాయి. బాప అయితే రోజు జెండు బామును మూవ్ పెట్టుకొని వండుకోడు. గదేనే అమ్మా, గదే గదే. నీ పెద్ద కొడుకు లేడా? నా మగుడిని ఎందుకు తీసుకుపోయిర్రు? ఆ చిన్న కొడుకే దొరికిండు. ఏమైనా పాలు మంచిగా సమానంగా వంచుతారా? లేడా నీ పెద్ద కొడుకు? ఇగో అనిత లొల్లి పెట్టుకుంటే లొల్లి పెరుగుతూనే ఉంటది. పని అన్నాక ఇద్దరు వేసుకోవాలి. ఇప్పుడు ముగ్గురు పొత్తులు, ఇది మా పొత్తుల, మీ పొత్తుల, పెద్దోని పొత్తుల. మావును ఇలా వీళ్ళిద్దరు చల్లిరు, వాళ్ళు మొలక చల్లిర్రు. రేవాడు ఒడ్లు ఎక్కుతాడు. ఒడ్లు ఎక్కువ అంటే నీ మొగుడు ఎక్కుతాడా? వానికి ఒక్క ఒడ్డు ఎక్కడానికి నడుము పోతుంది. అట్లాంటి వాడు ఒడ్లన్నీ చెక్తాడు. 10 ఎకరాలు ఒడ్లు ఎక్కుతాడు వాడు. 2-3 రోజులు కూర్చొని నువ్వేమో అనుకుంటాను, పని సమానంగా పంచుకోవాలి. నువ్వు ఎగిరినంత ఈజీగా ఉండదు. నిన్నొక రోజు బాయికాడ తీసుకపోతే వెళ్తుంది. గదే ఏమన్నా అంటే నా నోరు మొత్తం ఊపిస్తారు కానీ మీరు అలా చేసేలేదు, పీకేలేదు, ఒక్క రూపాయి చేతికి వచ్చేలేదు, మాకు ఇచ్చేలేదు. మొత్తం నువ్వు, నీ కొడుకు, నీ కొడుకులు, నీ బిడ్డలు మొత్తం మీరే తింటారు. లొల్లి పెట్టుకుంటే లొల్లి పెరుగుతూనే ఉంటాయి. నాకు ఈ లొల్లద్దు, ఈ పంచాయతీ వద్దు, ఏమద్దు. నాకు తలకే నొత్తాను. నువ్వు వదులుతా అంటే నేను నీతో వదరా. ఎందుకే ఊకలు నీళ్ళు పెడతావు ఇంట్లో? ఏ ఊకో నల్లి కుట్లోడ, నీకేం తెలియదు. అంత పని అంతా ఎత్తో వాళ్ళ మీద, వాళ్ళ బొందల మీద పెడతావు. మనకు వచ్చేది లేదు, సచ్చేలేదు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు పెళ్ళైతుందో రింగో, కమ్మలో ఇవి తీసుకోవడానికి ఎప్పుడైనా వేయించినావా? జీతం అటే పోతాంది, పంటిన పైసలు అటే పోతాంది. ఏదిలే, తిండి తిందామంటే గదే ఉప్పు, నీళ్ళు గదే కూరలు, ఏదుండ నీతోని. ఏ పోవే, నీతోని పెద్ద లొల్లి. నిన్ను అడిగితే నువ్వు ఊక పంచాయతీ పెడతావు, నీతోనేంది నాకు? గదే నీతోనేంది నాకనే? నువ్వు నీ అన్నలతోని, నీ అవ్వతోని కలిసి ఉంటాన్నావు కానీ నేను ఒక్కదాన్నే బయటదాన్ని మీకు. నేను అట్లా అనలేదు, నువ్వు ఒక్కదాన్ని బయట దాన్నవని నేను అనలేదు, నువ్వే అట్లా చేస్తాను. అగో ఎన్నంటేంది, ఏం చెప్తేంది? పెళ్ళామే ముందుండాలి, పెళ్ళాం పిల్లలే ముందుండాలి. మరి నీ అన్నని వాళ్ళ పెళ్ళాన్ని ఇష్టపెట్టి నీతో రమ్మని అత్తాడా? ఎవరి పెళ్ళానికి ముద్దు? నీకు మాత్రమే అద్దు, పెళ్ళాం అంటేనే అద్దు. గిట్లనే ఎత్తోరా నువ్వు, దరిద్రం మొక్కపోడా, నల్లికుట్ల మొక్కపోడా. ఏ నువ్వు బాగా తిడతానవే నన్ను. తిట్టకపోతే ఏంది? 6 సంవత్సరాల చిన్న బంగారం ముక్క నా కొడుకు మెడలేసినావా? నా చిన్న కొడుకు మొడలేసినావా? లేకపోతే నాకు ఇంత కమ్మలో రింగో తీసుకోవే, బర్త్డేకో ఆ పెళ్లి రోజుకి ఏమన్నా ఇచ్చినావా? ఏది ఇయ్యలేదు. అంత అదే దాంట్లోకి పోతాంది. ఏడికి పోతాంది? నీ జీతం అంతా ఏం చేస్తాను? తింటాను, నేను అందరం తింటాను. గట్లనే ఉన్నది కానీ మీరందరూ ఒకటే అవుతారు కానీ ఎన్ని రోజులకున్నా కానీ. ఏ వదరకే నాకు తలకి అంత నొచ్చి పడబడుతుంది, వదరకు. ఏపో నల్లి కుట్లోడా, నీతో నాకేంది? నా పరిస్థితి ఎవ్వనికి రావద్దు, నాకంత పిచ్చేలేత్తాంది. ఏమైంది ఎల్లక్క? రాజక్కకు ఫోన్ చేసినావా? అత్తనన్నదా? ఇగో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదే పొల్లా. ఇగో నా మనవన్ని పంపించిన, పోయి అడగత్తా అన్నాడు. ఇక అడిగి చెప్తా అని అన్నాడు. గదే మరి ఇంటిది నేనే పోదామని చెప్పి బయలుదేరినా. నడుచుకుంటా పోతా అంటే ఆడదాకా ఏం పోతావు అమ్మమ్మ, మేము పోయేత్తంతి అని చెప్పి పోయిర్రు. గదే లక్క. ఇక మీరిద్దరు నేనొక్కని ముగ్గురం అయితే అత్త అంటే ఇక బస్తాలు తెప్పిస్తా అని. అయ్యో తెప్పించి పెట్టుకోవా పిల్ల? అదే రోజు తెప్పిస్తావే? ఇక ముందే తెప్పిస్తే ఎట్లా అని చెప్పి తెప్పియలేదు ఎల్లక్క. మరి మంది దొరికితే పెడదాం, మరి కాలం అవుతుందా కాదా, కాకపోతే ఇంత వరేద్దాం అదే ఆలోచిస్తాండు. గదే మరి చూద్దామని. అత్తారుగా వచ్చి అత్తే చెప్తారు, అత్తారు కదా. ఆ పోరగాళ్ళు ఏంద్ర గట్ల మాట్లాడి పాడబడతారు, ఇజ్జత్ మొత్తం పోయే. సీను సిగరెట్టు, సీను పెళ్ళం బిస్కెట్టు. అగో ఈయనే కూర్చున్నారు కదా మీ అమ్మమ్మ గిట్లా. ఏమైందిరా నాన్న? ఏమన్నారు? వస్తా అన్నదా రానన్నదా? అత్త అన్నదే అమ్మమ్మ, అత్త అన్నది. ఆ ఆంటీ కట చెప్పు. యోగి పక్కనున్నా అంటే ఆంటీ. అవునా ఆంటీ వస్తా అన్నది. సరే నాన్న, గదే మరి నా మనవడు వేయండనన్నది. వస్తే అంకుల్కి చెప్దామని పత్తి బస్తాలు తెమ్మని. సరే ఆంటీ వస్తా అన్నది. మేము బయటికి పోయేస్తాం అమ్మమ్మ. ఏంది నాన్న, వచ్చినప్పటి నుండి బయటనే తిరుగుతారు. ఇంటికి పోయి కొంచెం చల్లగా వండుకుంటేంది కొంచెంసేపు. ఊరంతా చల్లగానే ఉన్నది, ఇంకా చల్లగా వండుకున్నాడు ఏమున్నది. మంచిగా ఏడ చూసిన చెట్లు, చేమలు, ఆవులు మంచిగా ఉన్నాయి, అందుకే తిరుగుతాను. ఇక వాళ్ళు సిటీలు ఉంటారు కదా ఎల్లక్క, వాళ్ళ కాడ నచ్చది, అందుకే వచ్చినప్పుడు ఇక తిరగని ఊరంతా. సరే నాన్న, పోయిరా పోండి. తిన్నవా ఎల్లక్క మరి? తిన్ననే, తిన్నగా. నేను తిన్నావా మరి?
తిన్నెళ్ళక్క ఇక నేను పోతాను ఇంటికి. అగో మా ఇల్లే పోతానవేందే ఉంటేందే. ఇక పోయి రేపటి కూరగాయలని కోసుకొని పెట్టుకొని ఆయనకి చెప్పాలి పత్తి బస్తాలు తెమ్మని. మళ్ళీ పొద్దున్నే పోదాం, 6 గంటలకే పోదాం. పోయిందానికి 1 గంటల వరకు పెట్టుకొని వద్దాం. ఇక సాయంత్రం దాకా ఏముంటావు, ఎండగొట్టి సత్తాంది. సరే సరేనే పొల్లా, సరే సరే. ఇక పోతాన్నా నేను. ఎంతమంది మాట్లాడినా నాకు మా రాజు మాట్లాడినట్టు అనిపించదు. అదేమో అత్తలేదు, నాకేమో అంత ఎట్లనో ఉన్నది. అది ఇంట్లో నీళ్ళతో అది అత్తలేదు. దాని ఇంటికి పోతే దాని కూడా ఏమంటారా, నేను పోతలేని ఏమో తీయ గట్లనే ఉంటుంది. ఇక సరే తీర్రి. ఏమైంది వెళ్ళి బాగా ఫీల్ అవుతాన్నావు కదా మన సబ్స్క్రైబర్లకు చెప్పుకుంటా. ఏమైంది? ఏమున్నది, నువ్వు అత్తలేవు ఏం లేదు, అందుకే ఫీల్ అవుతాన్నా. ఏం చేయమంటావు మరి, నన్ను ఏకాకిం చేసిపోతివి. ఏమో తీయ, రేపు ఇద్దరం పత్తి గింజలు పెట్టడానికి ఆ రోజంతా నాతో ఉంటావు కదా నువ్వు. అందుకే మరి మరి చెప్పిన సావనికి నువ్వే అత్తవని. ఇక దోస్తులు చూసిరు కదా మన వీడియో, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? నవ్వుకుంటే చెప్పరా అదే మరి. దోస్తులు ఎట్లా అనిపించింది మన వీడియో? మంచిగా అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్, అట్లనే ఎట్లుందో కామెంట్ చేయండి. కామెంట్లు వస్తలేవు ఎందుకండి? అవును దోస్తులు, కామెంట్ ఎత్తలేరు ఎందుకు? కామెంట్ ఎత్తేంది, కామెంట్ ఎత్తే మాకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. మంచిగా ఉన్నది రాజక్క, ఇది పెట్టండి రాజక్క, అది పెట్టండి, మంచిగా సూపర్, అదో ఇదో లేకపోతే ఎట్లుంటే అట్లా పెడితే ఏంది దోస్తులు, మాకు మంచిగా అనిపిస్తుంది కదా. కామెంటింగ్ వేయుర్రి, మర్చిపోకుర్రి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాములా, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.